సూపర్ కామెడీ ఫుల్ ఉంది, బాగుంది మూవీ. ఓకే చాలా కామెడీ బాగుందన్న. బాగుంది కామెడీ చాలా బాగుంది. హాయ్ అండి, ఇప్పుడే పారిజాతం సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ కూడా చాలా బాగుంది. సునీల్ గారి క్యారెక్టర్ అయితే చాలా హైలైట్ గా ఉంది. మూవీ మొత్తం టోటల్ గా ఓవర్ గా చాలా బాగుంది. 2 hours చాలా ఎంజాయ్ చేసినాం. దీనిలో మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు. సినిమా అయితే చాలా హైలైట్ గా ఉంది. ఈ సినిమాలో ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. సినిమా కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు మాత్రం వచ్చి కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి. దీనిలో డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. చిన్న సినిమా అయినా కొత్తగా చూపించారు. ఈ సినిమా ప్రొడక్షన్ లెవెల్స్ కానీ సాంగ్స్ కానీ చిన్న ఫైట్స్ ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి. మూవీ అయితే కంటెంట్ అయితే బాగుందన్న. సినిమా అయితే చాలా బాగుంది, మీరు కంపల్సరీగా థియేటర్కి వచ్చి చూడండి. కామెడీ అయితే ఫుల్ నవ్వుకున్నాం. 2 hours ఎంజాయ్ మాత్రం మామూలుగా చేయలేదు, చాలా బాగుంది. హర్ష గారి కామెడీ అయితే ఇంకా బాగా నవ్వుకున్నాం మేము. ఇంకా సునీల్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా గొప్పగా ఉంది, బాగా హైలైట్. అంటే చాలా కాలం తర్వాత సినిమా తీశారు, చాలా బాగుంది సినిమా అయితే. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది బ్రో. అసలు కామెడీ అయితే మామూలుగా లేదు బ్రో, అల్టిమేట్ కామెడీ అనమాట. హర్ష కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ సునీల్ అన్న యాక్టింగ్ అయితే వింతేజ్ సునీల్ చూసినట్టుంది. ఓల్డ్ మూవీలో కామెడీ చేశారు సో దాని నుంచి చేశారన్నమాట. చాలా ఫన్ ఉంది కంప్లీట్గా, సూపర్ మూవీ. అండ్ ఎక్స్పెషల్ చెప్పాను, డైరెక్షన్ అయితే సూపర్గా ఉంది. సో డైరెక్షన్ చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తోపు ఉంది అసలు. సో ఓవరాల్ గుడ్ మూవీ బ్రో. ప్రజెంట్ కామెడీ తోపు మూవీకి ప్లస్ పాయింట్ కామెడీ మూవీలో. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టుకుంటుంది. కంప్లీట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ బ్రో, ఫ్యామిలీతో చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా. సో ఇంకా వైవర్ష, సునీల్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు బ్రో. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గుడ్ మూవీ. ఇప్పుడే భయ్యా పారిజాత పర్వం సినిమా చూశాను, చాలా బాగుందయ్యా. చాలా మామూలు లేదు, ఫుల్ కామెడీ. సునీల్ గారిని పాత సినిమాలో ఎలా చూసామో అలా చూసామండి ఈ సినిమాలో. నిజంగా సురేఖవాణి గారి కామెడీ మామూలుగా లేదు. అలాగే ఇందులో హర్ష గారిది అయితే ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుడే నవ్వు, కామెడీ. మంచి సినిమా అండి, చాలా మంచి కామెడీ సినిమా. ఖచ్చితంగా మాత్రం ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా, మంచి మెసేజ్ ఉన్న సినిమా. అలాగే యూత్కు ఇప్పుడు కావాల్సిన సినిమా అంటే బాగా నవ్వుకోవాలంటే, కామెడీ కావాలంటే ఈ సినిమా చూడాలా. మంచి పర్ఫెక్ట్ అయిన సినిమా అండి. డైరెక్టర్ గారు మాత్రం మంచి చెప్తున్నాం కదా, ప్రతి సాంగ్స్ అయితే సూపర్, మ్యూజిక్ అయితే ఇంకా హైలైటు సూపర్ అండి. ఇంక సినిమా చెప్తున్నాం కదండి. సునీల్ గారి కామెడీ చెప్పవసరం లేదండి, ఆయన ఫస్ట్ నుంచి ప్రతి సినిమాలో కూడా బాగుంటుంది. ఈ సినిమాలో మాత్రం ఒక రేంజ్లో చూపించారు సునీల్ గారిని మాత్రం. కిడ్నాప్ అంటే మామూలు ఏదో అనుకుంటాం, కిడ్నాప్ అంటే ఇలా కూడా చేస్తారని ఈ సినిమాలో చూసాము. చాలా బాగా చేశారు కిడ్నాప్ అంటే. సూపర్ అండి, మంచి క్యారెక్టర్లు చేశారండి. మంచిగా డైరెక్టర్ గారు సూపర్ యాక్టింగ్ అందరితో కూడా బాగుందండి. హాయ్ బ్రో, ఇప్పుడే పారిజాత పర్వం సినిమా చూసినాం, చాలా అల్టిమేట్ ఉంది సినిమా అయితే. సునీల్ గారు బాగా హైలైట్ చేశారు. ఇంకా కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. ఇంకా ఇప్పుడున్న సమ్మర్లో అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉందంటే అది మన పారిజాత పర్వమే. సినిమా అయితే సూపర్ ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి ఇంకా మధ్యలో సీన్ మనకి ఎక్కడ బోర్ కొట్టదు భయ్యా. 2 hours ఫుల్ టు ఎంజాయ్. సినిమా అయితే అల్టిమేట్ ఉంది, మీరు అందరూ వచ్చి చూడాలి. హాయ్ బ్రో, ఇప్పుడే పారిజాత పర్వం సినిమా చూశాను. సినిమా అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. డైరెక్టర్ గారు కామెడీని బాగా చూపించారు. సునీల్ అన్న అయితే కంబ్యాక్ అని చెప్పొచ్చు కామెడీ. ఈ మధ్యకాలం ఇంత కామెడీ అయితే ఈ సినిమాలోనే ఇచ్చారు బాగా. అలాగే చైతన్య కృష్ణ గారు హీరో క్యారెక్టర్ బాగా చేశారు, హీరోయిన్ కూడా బాగా చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమా అయితే కామెడీ పరంగా అయితే శ్రీకాంత్ అయ్యర్ గారు, హర్ష, సునీల్ ఇలా ముగ్గురు అయితే అల్లాడిచ్చేసారు కామెడీని. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ వచ్చి ఈ వీకెండ్ ఫుల్గా నవ్వుకోవచ్చు. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపిస్తుంది బ్రో. సునీల్ గారి కామెడీ అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడే చూసినట్టు అనిపించింది. అంటే మొన్న పుష్పాల్లో చూసిన దానికన్నా ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది. కిడ్నాపింగ్ కూడా అలా చేస్తారని నేను ఊహించలేదు. నాకైతే ఆ సీన్ మాత్రం బాగా నచ్చింది. కామెడీ టైమింగ్ హర్ష గారిది ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్. పర్సనల్లీ హై బ్రో. కీడాకోలలో చూశాను ఆయన కామెడీ కూడా, దీంట్లో కూడా సేమ్ అలానే ఉంది, కాకపోతే కొంచెం బెటర్గా ఉంది ఈ కామెడీ. హాయ్ అండి, ఇప్పుడే పారిజాత పర్వం సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సినిమా గురించి ఎంత కష్టాలు పడుతున్నారు, ఒక సినిమా తీయడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది సినిమాలో చాలా బాగా చూపించాడు. చాలా బాగా నచ్చింది, ప్రతి ఒక్కరికి నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సునీల్ గారి క్యారెక్టర్ అయితే ఒక రేంజ్
రేంజ్లో ఉందండి. సునీల్ గారికి మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. హీరో గురించి చెప్పుకుంటే హీరోది పర్వాలేదు అనిపించింది. స్టోరీ అంతా కొద్ది డిఫరెంట్ అనిపించిందండి. మొత్తం దొంగ గురించి, కిడ్నాప్ గురించే నడుస్తుంది సినిమా అంతా. సినిమా ప్రతి ఒక్కరు చూసి ఎంకరేజ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఇప్పుడే పారిజాత పర్వం సినిమా చూసాం బ్రో. సినిమా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక మంచి కామెడీ సినిమా అని చెప్తే, ఎందుకంటే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. అంటే ఒక మంచి కామెడీ సినిమా ఎందుకంటున్నానంటే దీంట్లో మంచి క్యాస్టింగ్ క్రూ అని ఉంది. ఇంత మన సునీల్ గారు కానీ, మన వైభవ్ హర్ష గారు కానీ, మన చైతన్య గారు హీరో గారు, మనకు చైతన్య గారు కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఆయన ఇంతకు ముందు కీడోగోల్లో చూసారు సినిమాలో, అంతకన్నా బెటర్గా చేశారు అని చెప్తాను. అయితే సినిమాకి కాదని ఆయన ప్రూవ్ చేసుకుంటారు హీరోగా. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. అయితే ఒక మంచి కామెడీ సినిమా. అంటే కిడ్నాప్స్ ఇవి చాలా బాగా నచ్చింది. సునీల్ గారి కామెడీ అయితే ఇంకా మామూలుగా ఉండదు. ఇంట్లో పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు. మన సురేఖ గారు కానీ, మన సునీల్ గారు కానీ, మన వైభవ్ హర్ష గారు కానీ, అందరూ అయితే యాక్టింగ్ చింపేశారని చెప్తాను. ప్రొడక్షన్ వాల్యూ దీంట్లో అయితే చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూ. ఇంకా మెయిన్ ఏం చెప్పాలంటే డైరెక్టర్ అయితే ఒక మంచి యంగ్ డైరెక్టర్ అని చెప్తా. అంత బాగా తీశాడు. చాలా బాగుంది సినిమా. అయితే ఒక మంచి కామెడీ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమాని. అయితే ఇలాంటి సినిమాని థియేటర్కి చూడడానికి కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో, మూవీ ఇప్పుడే చూసిన. మూవీ అయితే చాలా బాగుంది. సో నేనైతే ఏం చెప్తున్నానంటే, మెంటల్ టార్చర్ చాలా ఉన్నోళ్ళు, టెన్షన్స్ ఉన్నోళ్ళు ఈ మూవీకి వచ్చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా నవ్వుకుంటారు. ఒక 2.5 hours మాత్రం ఏ టెన్షన్ లేకుండా మంచిగా రిలాక్స్ అవుతారు. హీరో యాక్టింగ్ బాగుంది, హీరోని కూడా బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఈ సినిమా లాస్ట్ లైన్ ఏంటంటే సినిమా వాళ్ళ గురించి ఉంది. చాలా బాగా చూపెట్టినారు సినిమా వాళ్ళ గురించి. సో నేనే చెప్తున్నా, మూవీ అయితే చాలా బాగుంది. చిన్న సినిమా అని చిన్న చూపు చూడొద్దు. చిన్న సినిమాలో ఉన్న కంటెంట్ పెద్ద సినిమాలో లేదు. సో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది. సక్కు బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.